కూర్చోండి. అది ఇలా ఉండి పక్కన పెడతాను. అసలు ఈ నొప్పిని తట్టుకునే నిబరం మీకు ఎలా వచ్చిందండి? అసలు ఇంత నొప్పి ఉన్నప్పటికీ నుంచుంటున్నారు, నడుస్తున్నారు. ఇదే ఇంకొకరు ఎవరైనా వాళ్ళ పాదం కూడా కిందట్లేరండి. ప్రేమ పర్వతాన్నైనా తమ స్థానం నుంచి కదల్చగలదు. ఇక ఈ పాతాలదేముంది? నేను చనిపోయేదాన్ని, కానీ రాణాగారి ప్రేమ నన్ను మృత్యు ముఖం నుంచి బయటికి తీసుకొచ్చింది. కాపాడాల్సిన వాళ్ళు నన్ను కాపాడారు, కానీ చంపాలనుకున్న వాళ్ళు దేనికి వెనకాడడం లేదనుకుంటా. నాకు మొహం సరిగా కనిపించలేదు లక్ష్మణ్, కానీ ఆ రోజు కొండ మీద రాజేశ్వరితో పాటు ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. నాకు రాణాగారికి అనుమానం వచ్చింది, రాజేశ్వరికి ఇంకెవరో సాయం చేస్తున్నారని. తన సహచరుల్ని బయట పెట్టడానికి నేను రాణాగారు చనిపోయినట్టుగా నాటకం ఆడా. కానీ ఆ నాటకం వాస్తవంగా మారిపోయింది. కానీ ఒక్క విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రాజేశ్వరి తన సహచరుడు తుపాకీలో తూటాలు ఎప్పుడు మార్చుంటారు? మా శత్రువులకి ఇది తెలీదు. రాజు రాణిల ఈ కథ అంత తేలిక ముగిసిపోదు. నేను నా ప్రేమని మళ్ళీ దక్కించుకుంటాను. రాణిగా నేను తిరిగి మహల్కి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మణ్, నేను మహల్కి వెళ్తాను. రాణి గాయత్రి గారు, ఇప్పుడు మీరేం దిగులు పడకండి. నేను మీకు తోడుగా ఉంటాను. మనకేం తెలుసండి ఆ మహల్లో ఎలాంటి ఉచ్చులు పన్నారో. మీరు పూర్తిగా కోలుకునేలోగా నేను ఓ పని చేస్తాను. నేను ఆ మహల్కి వెళ్ళొస్తూ ఉంటాను. అక్కడ జరుగుతున్నవన్నీ నేను మీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాను. కానీ నువ్వు ఈ పని ఎలా చేయగలవు? ఈ చిరుత బోన్లో ఉన్నా కూడా తన మనసుకు నచ్చినట్టు వస్తా పోతా ఉంటుంది. మీరేం దిగులు పడకండి రాణి గారు, గమ్యం తెలిసిందిగా. చిరుత తన దారేదో తనే కనుక్కుంటుంది. ధన్యవాదాలు. త్వరలోనే నేను మిమ్మల్ని చేరుకుంటాను. రాణా గారు మా మీద కాఫీ కప్పు విసిరేశారు. రాణా గారు గత స్మృతులే కాదు, తమ ఆలోచన శక్తి కూడా కోల్పోయినట్టున్నారు. వారికి ఏదో పిచ్చి పట్టిందనిపిస్తోంది నాకు. ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. మరో 6 నెలలు ఓపిక పట్టు. 6 నెలలేంటి? ఎందుకు? 6 నెలల్లో ఏం జరగబోతోంది? 6 నెలలోగా రాజుగారికి నయం కాలేదంటే సింహాసనం మీద మరొకరిని కూర్చోబెడతారు. ఇక్కడ మేముండగా రాణా గారికి నయం అయ్యే పరిస్థితి రాదు. అందుకనే 6 నెలలోగా ఈ రాజ్యం అంతా రాజావారికి దక్కుతుంది. అయితే అది జరిగేంత వరకు ఓపిక పట్టు, అన్ని భరించు. రాణాగారిని గమనిస్తూ ఉండు, వారికి వారి సంతకం గుర్తు చెయ్యి. ఇక అందరూ గల్లా పెట్టలు ఎలా తెరుస్తారో నేర్చుకోవాలి. రాణాగారికి విశ్వాసపత్రులుగా నటించండి. అప్పుడు మనం అడగ్గానే ఏ కాగితం మీదైనా సంతకాలు పెట్టేస్తారు. మీరంటున్నది చాలా బాగుంది పెదరాణి అమ్మ. కానీ మేము రాణి అయ్యుండి ఓ నౌకర్ల బతకాల మహల్లో? గత 2 నెలల్లో 4 నౌకర్లు మహల్ వదిలి పారిపోయారు. దాంతో రాణాగారి పనులన్నీ మా నెత్తి మీద వచ్చి పడ్డాయి. కాబట్టి మీరు మంచి నౌకర్ని వెతికి తీసుకురండి ఆ రాణాగారిని భరించడానికి. తల మీద కాదు, ఛాతి మీద కాల్చి ఉండాల్సిందా గాయత్రి? రోజు రోజుకి ఈమె ధోరణి శృతి మించుతున్నట్టుంది. ఒక చక్కటి గుణపాఠం చెప్పే అవసరం ఉందనిపిస్తోంది. శాంతించండి రాజావారు, శాంతించండి. గుణపాఠాలు నేర్పే అవసరం లేదు. మీరిప్పుడు రాణా పదవికి సిద్ధమవ్వండి రాజావారు. అయితే మేము రాణి కదూ?
ఇది తెలుసా మీకు పెదరాణి అమ్మ? మేము మా కిరీటం తయారు చేయమని కూడా చెప్పేశాం. ఇక మా కిరీటం తయారు కాగానే మేము దాన్నిలా మా తల మీద ధరించి ఇదిగో ఇలా నడిచి వస్తాం. ఇప్పుడు చెప్పండి, దీంతో ఎలా ఉన్నాం మేము? భలే అందంగా ఉన్నారులేండి. ఇలా ఇద్దరు తెలివైన వాళ్ళు మాట్లాడుతుంటే ఒక తెలివిలేని వ్యక్తి వాళ్ళ మాటలకు అడ్డొస్తే వాళ్ళకి తమ తెలివితేటల గురించి ఇంకా బాగా తెలుస్తుంది. మేమేమంటున్నాం, మీకు సింహాసనం అయితే దక్కుతుంది, కానీ సింహాసనాన్ని మీ దగ్గరే ఉంచుకోవాలంటే మీకు వారసుడి అవసరం ఉంటుంది. కనుక ప్రస్తుతం మీరు రాణాగారి పదవికి. ప్రభు, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? వస్తాం పదా. ప్రణామాలు రాజావారు. చిరుత ఇప్పుడు మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిరుత ఇంతకు ముందు కూడా సిద్ధంగా ఉన్నాడు, కానీ వేట ఎదురొస్తే మేకలా మారాడు. ఇప్పుడెందుకు దయచేసినట్టు మళ్ళీ మేకల పారిపోవటానికే వచ్చావా? రాజావారు, మీరు నన్ను క్షమించాలి. అది ఎందుకంటే నా పరిస్థితి ఇప్పుడేం బాగాలేదు. ఈసారి ప్రభు తమరు ఇచ్చిన పని ఖచ్చితంగా చేసి వెళ్తాను. పైగా నేను చేసిన పనికి కూలి కూడా మీ ఇద్దరే అంతిస్తే అంతే. భలే, నీ మాటలు వింటుంటే ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది మాకు. మహారాజా, మా మాట విని ఇతనికి ఇంత తిండి పెడతామని చెప్పండి, సరిపోతుంది. అరే ఛా, అదేంటి, కొంత బక్షిష్ కూడా ఇచ్చేద్దాంలే. అయినా కాబోయే రాజు కదా మేము. గట్టిగా పట్టు. కాళ్ళు పట్టడం కూడా తెలీదా? నువ్వెళ్ళి ఇంకెవరినైనా పంపించు. ఇంతకు ముందు మేము మీకు ఎంత డబ్బిస్తామని మాటిచ్చామో ఈసారి మాత్రం అందులోంచి 4వ వంతు మాత్రమే డబ్బిస్తాం. ఇక ఆ డబ్బు కూడా పని పూర్తయ్యాకే ఇస్తాం. ఒప్పుకున్నట్టేనా? రాజావారు, ఏం లేదండి, రాజమాత గారు ఎక్కడ కనపట్లేదేంటా అని. ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు అడగొద్దు. అవి నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏం లేదు, తల నరికేస్తాం అంతే. నన్ను క్షమించండి రాజావారు. ఆగు. ఏమిటిదంతా? ఆ ముసలిది పేరంటానికి రాలేదు, కారాగారంలో బందీగా ఉంది. దానికి విందు భోజనాలెందుకు? ఖైదీలకింత ఎండిన రొట్టె ముక్క పడేసినా విందు భోజనం పెట్టినట్టే. అర్థమైందా? అర్థమైంది. వెళ్ళింత చెద్దను ఉంటే పట్రా. ఇంతకీ ఖైదులో ఉన్నది ఎవరు? ఇప్పుడు అర్థమవుతుంది. కోకిల మా పేరని. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం మహారాజా. మాకు ఆకలిగా లేదు, వెళ్ళిక్కడి నుంచి. ఇక్కడికి మళ్ళీ ఇలా వచ్చావంటే చూడు. ఇప్పటికి తినేయండి, మళ్ళీ ఇలా తీసుకురానులేండి. ఎప్పుడూ లేనిది ఈరోజు వారు అన్నాన్ని అలా విసిరికొట్టారు. అంటే ఇంతగా ఆ రాజేశ్వరి రాణాగారిని మార్చేసింది. కానీ నేను రాజేశ్వరి చేసిన దాన్ని మార్చేస్తాను.